వీడియో స్కాట్లాండ్ను కూల్చిన అతిపెద్ద గ్యాంబ్లింగ్. ఒక దేశం, ఒక కళ, ఒక గ్యాంబ్లింగ్. 1690లో స్కాట్లాండ్ చేసిన ఒక నిర్ణయం చరిత్రలోని అతిపెద్ద ఆర్థిక జూదంగా నిలిచింది. ఒక మ్యాప్పై వేసిన గీత, ఒక ప్రదేశం గురించి వచ్చిన ఊహలు, ఒక వ్యాపారంపై పెట్టిన కళ మొత్తం దేశాన్ని మోకాళ్లపై పడేసింది. ఈరోజు మీరు వినబోతున్న కథ ద డారెన్ స్కీమ్. స్కాట్లాండ్ చేసిన అతిపెద్ద ప్రయోగం, అతిపెద్ద పెట్టుబడి, మరి చివరికి అతిపెద్ద విఫలం. ఎలాగో ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం. స్కాట్లాండ్ యొక్క ఆర్థిక పరిస్థితి. 1690లో స్కాట్లాండ్ ఒక పేద దేశం. వ్యాపారాలు తక్కువ, పనులు తక్కువ. ఇంగ్లాండ్తో పోలిస్తే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేది. ప్రజలకు ఒకే ఒక్క కోరిక, మన దేశం కూడా ప్రపంచ శక్తిగా మారాలి. ఈ కోరికే చివరికి ఒక ప్రమాదకరమైన నిర్ణయానికి కారణమయ్యింది. ఈ కళ వెనుక ఉన్న ఒక వ్యక్తి విలియం పాటర్సన్. విలియం పాటర్సన్ అనే స్కాటిష్ ఆలోచకుడు ఒక గొప్ప ప్రణాళికను ప్రతిపాదించాడు. సెంట్రల్ అమెరికాలోని డారెన్ గ్యాప్ ప్రాంతంలో కాలనీ పెడితే స్కాట్లాండ్ ప్రపంచ వ్యాపార మార్గాలను నియంత్రించగలదు అని, అక్కడ బంగారం ఉందని, పెద్ద ట్రేడ్ పోర్ట్ అయ్యే అవకాశం ఉందని, స్కాట్లాండ్కు దాని వలన ఓవర్ నైట్ ధనం వస్తుంది అని అలా ప్రజలకు చెప్పాడు. ఆ కళ ఆ దేశాన్ని పూర్తిగా ఆకర్షించింది. ద కంపెనీ ఆఫ్ స్కాట్లాండ్ జాతీయ పెట్టుబడి. 1695లో స్కాట్లాండ్ పార్లమెంట్ కంపెనీ ఆఫ్ స్కాట్లాండ్ ట్రేడింగ్ టు ఆఫ్రికా అండ్ ద ఇండీస్ను స్థాపించింది. ఈ ప్రాజెక్టు కోసం పెట్టుబడిన సేకరణ ప్రారంభమైంది మరియు జరిగింది ఒక అద్భుతం. మొత్తం పెట్టుబడి 4,14,000 పౌండ్లు. ఇది ఆ సమయంలో స్కాట్లాండ్ దేశ సంపదలో 20-25%, అంటే నేటి విలువలో 80-100 మిలియన్ పౌండ్లు, అంటే 800-1000 కోట్లు. ప్రజలు తమ జీవిత సేవింగ్స్, విడుదలైన జీతాలు, వ్యాపారాలకు మూలధనాలు అన్నీ ఈ కళపై పెట్టేశారు. డారెన్ గ్రాప్ తెలియని ప్రమాదం. స్కాట్లాండ్ ప్రజలు డారెన్ను స్వర్గం అనుకున్నారు, కానీ వాస్తవం మాత్రం దోమలు, మలేరియా, మురికినీటి ప్రాంతాలు, ఫుడ్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, భయంకరమైన వర్షాలు, స్పెయిన్ గస్తీలు. డారెన్ గ్యాప్ ప్రపంచంలో మనుషులు నివసించడానికి అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ఒకటి. కానీ ఈ నిజం ఎవ్వరూ పట్టించుకోలేదు. కళ, ఊహ, ధనం ఇవి మాత్రమే ప్రజలను నడిపించాయి. మొదటి డారెన్ కాలనీ 1698. ఆశలపై పడిన మొదటి దెబ్బ. 5 నౌకలు, 1200 మంది స్కాటిష్ కాలనీలు. వారందరి గుండెల్లో ఒకే నమ్మకం, స్కాట్లాండ్ను మేమే రక్షిస్తాం. కానీ అక్కడికి చేరిన వెంటనే వారు నిజాన్ని చూశారు. ఆహారం లేదు, నీరు లేదు, వ్యాధులు వచ్చాయి. అడవులు మాత్రం పనికిరాలేదు. రెయిన్ ఫారెస్ట్లో నిర్మాణం అసంభవం. కొన్ని నెలల్లోనే 100 మంది మరణించారు. ఇదే మొదటి షాక్. రెండో డారెన్ కాలనీ 1699. ఆశలపై పడిన రెండో దెబ్బ అండ్ చివరి దెబ్బ. స్కాట్లాండ్ ఉన్న ప్రజలు ఇదంతా తెలియకుండానే రెండవ ఎక్స్పెడిషన్ను కూడా పంపేశారు. కానీ డారెన్ చేరేసరికి మొదటి కాలనీ పూర్తిగా కూలిపోయింది. ఎవ్వరూ లేరు. కాలనీ ఖాళీ అయ్యింది. రెండో ప్రయాణికులు కూడా అదే సమస్యలు ఎదుర్కొన్నారు. వ్యాధులు, ఆకలి, స్పెయిన్ దాడులు, ఇంగ్లాండ్ సహాయ నిరాకరణ. డారెన్ స్కీమ్ రెండో ప్రయత్నంతోనే పూర్తిగా కొలాప్స్ అయ్యింది. 1700 యాక్ట్ ఆఫ్ యూనియన్. ఈ విప్లవం వల్లే యూకే ఏర్పడింది. డారెన్ స్కీమ్ కారణంగా స్కాట్లాండ్ బలహీనపడిపోయింది. బతకడానికి, నిలదొక్కుకోవడానికి ఒక పెద్ద దేశం సహాయం కావాలి. ఇంగ్లాండ్ అవకాశాన్ని చూసింది. స్కాట్లాండ్ను యూనియన్ చేసుకోవాలని ప్రతిపాదించింది. 1707లో యాక్ట్ ఆఫ్ యూనియన్ సైన్ అయింది. దీని వెనుక ప్రధాన కారణం ఇంగ్లాండ్ డారెన్ స్కీమ్ నష్టానికి పరిహారం ఇవ్వడానికి ఒప్పుకుంది. స్కాట్లాండ్ కలలు కట్టిన డారెన్ స్కీమ్ విప్లవం చివరికి యునైటెడ్ కింగ్డమ్ పుట్టుకకు దారితీసింది. డారెన్ స్కీమ్ మనకు నేర్పిన 3 పాఠాలు. కలలు కనడం మంచిదే, కానీ వాస్తవం కూడా చూడాలి. ఒక దేశం మొత్తాన్ని ఒకే జూదంలో పెట్టకూడదు. అంటే ఒకటే ప్రాజెక్ట్ మీద కానీ అలా పెట్టకూడదు. లీడర్షిప్, నిర్ణయాలు భావోద్వేగాల మీద కాకుండా నిజాల మీద ఆధారపడాలి. డారెన్ స్కీమ్ ఒక దేశం చేసిన అతిపెద్ద తప్పు, ఒక దేశం పెట్టుకున్న అతిపెద్ద కళ, ఒక దేశం చరిత్రను మార్చే అతిపెద్ద విప్లవం. 4,14,000 పౌండ్లు, ఒక 4వ వంతు జాతీయ సంపద ఒక్క నిర్ణయంతో నష్టపడిపోయింది. కానీ అదే విప్లవం స్కాట్లాండ్ భవిష్యత్తును మార్చింది. యునైటెడ్ కింగ్డమ్ పుట్టింది. ఈ కథ మనకు చెబుతున్న గొప్ప పాఠం. కలలు కనండి, కానీ వాస్తవాన్ని చూడండి. లేకపోతే మీ కళ డారెన్ స్కీమ్లా అవుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేసీఆర్ తెలుగు ఛానల్.